Hi friends, welcome back to Team Education. Friends, in this video we are solving JEE Advanced 2022 problem. Given problem is the product of all positive real values of x satisfying the equation x to the power of 16 log x base 5 whole cube minus 68 log x base 5 is equal to 5 to the power of minus 16 is. ఫ్రెండ్స్ ఒకసారి ఈ ప్రాబ్లమ్ని మళ్ళీ చదువుతాను చూడండి. ఇక్కడ ఏమి హింట్ ఇచ్చాడు అనేది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. మనకి ఏం కావాలంటే ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్, అంటే ఎక్స్ వాల్యూస్ కావాలి, అవి పాజిటివ్ రియల్ అయి ఉండాలి. ఆ వచ్చినటువంటి ఎక్స్ వాల్యూస్ని మనం ఏం చేయాలంటే ప్రోడక్ట్ చేయాలి. ఏ ఫంక్షన్కి? ఇదిగో ఇచ్చిన ఈ ఫంక్షన్కి కనుక్కోవాలి మనం ఇప్పుడు. ఓకేనా? సో దీన్ని మనం ఇప్పుడు సింప్లిఫై చేస్తే మనకి ఏ వాల్యూస్ వస్తాయంటే ఎక్స్ వాల్యూస్ వస్తాయి. అవి ఒకటి కంటే ఎక్కువ వస్తాయి, 2, 3, 4 ఎన్ని వస్తాయి అనుకోండి. వాటి యొక్క ఆ వచ్చిన వాటిలో కూడా మనకి ఏంటంటే పాజిటివ్ రియల్ వాల్యూస్ కావాలి. మళ్ళీ ఆ పాజిటివ్ రియల్ వాల్యూస్ యొక్క ప్రొడక్ట్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇది మనకు 22లో ఇచ్చాడు. చూడ్డానికి కూడా ఈజీగా ఉంది కదా, చాలా సింపుల్ ప్రాబ్లం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఎక్స్ టు ది పవర్ ఆఫ్ 16 log x base 5 whole cube minus 68 log x base 5 is equal to 5 to the power of minus 16. Okay, so x power function ఉంది కదా. సో టు సింప్లిఫై దిస్ వీ హ్యావ్ టు అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్. మనం లాగ్ అప్లై చేసేటప్పుడు మనకు నార్మల్గా ఏంటంటే లాగ్ బేస్ ఈ ఉంటుంది, లాగ్ బేస్ ఏదైనా కావచ్చు. కానీ ఇక్కడ మనకి లాగ్ బేస్ 5 ఉంది కాబట్టి లాగ్ బేస్ 5 అప్లై చేయండి బోత్ సైడ్. అప్పుడు నాకేమొస్తుందంటే లాగ్ ఎక్స్ బేస్ 5 హోల్ టు ది పవర్ ఆఫ్ 16 లాగ్ ఎక్స్ బేస్ 5 హోల్ క్యూబ్ మైనస్ 68 times of log x base 5 is equal to log 5 base 5 whole to the power of minus 16. Friends, మనకు ఫార్ములా తెలుసు, ఒక ఫార్ములా log a పవర్ n. వాట్ ఐ కెన్ ఎట్ log a పవర్ n log a రాసుకోవచ్చు, అవునా కదా? సో ఇప్పుడు దీన్ని మనం పవర్ ముందుకు రాస్తున్నాం. ఇంకోటి log e బేస్ e లేకపోతే log a బేస్ a ఎంత 1 కదా. సో ఇప్పుడు దాన్ని రెండు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తున్నా చూడండి. అప్పుడు మనకి 16 times ఆఫ్ లాగ్ ఎక్స్ బేస్ 5 హోల్ క్యూబ్ మైనస్ 68 times ఆఫ్ లాగ్ ఎక్స్ బేస్ 5 పవర్ ముందుకు రాశాను. మిగిలింది ఏంటి మనకి ఇక్కడ లాగ్ ఎక్స్ బేస్ 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 16 times ఆఫ్ లాగ్ 5 బేస్ 5. వాట్ ఈస్ ద లాగ్ 5 బేస్ 5 వాల్యూ? 1. ఓకేనా? లాగ్ 5 బేస్ 5 వాల్యూ ఇస్ 1. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం చూడండి. ఇక్కడ లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్ ఉంది, లాగ్ ఎక్స్ ఉంది, అవుట్ సైడ్ లాగ్ ఎక్స్ ఉంది. మల్టిప్లై చేయండి, ఏమొస్తుంది మనకి 16 times ఆఫ్ లాగ్ ఎక్స్ బేస్ 5 పవర్ ఎంత 4. ఎందుకు? ఇక్కడ ఆల్రెడీ ఒక ఎక్స్ ఉంది, లాగ్ ఎక్స్ ఉంది కాబట్టి. మైనస్ 68 times ఆఫ్ లాగ్ ఎక్స్ బేస్ 5 హోల్ స్క్వేర్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు వాట్? మైనస్ 16. ఫ్రెండ్స్, నేను ఇక్కడ దీన్ని సింప్లిఫై చేయాలంటే ఇది లాగరిథమెటిక్ టర్మ్స్లో ఉంది కాబట్టి నేనేమనుకుంటున్నానంటే లాగ్ ఎక్స్ బేస్ 5 ఈజ్ ఈక్వల్ టు టీ అనుకోండి. అప్పుడు ఏమొస్తుందంటే నాకు 16t to the power of 4 మైనస్ 68t స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 16. ఈ మైనస్ 16 ఇటు తీసుకోనండి. 16t పవర్ 4 మైనస్ 68t స్క్వేర్ ప్లస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో మనం 16 కామన్ తీయొచ్చా? లేదు. ఏం కామన్ తీయొచ్చు? 4 కామన్ తీసుకోవచ్చు. 8 వస్తుందా? రాదు. సో 4 కామన్ తీస్తే నాకు ఏం టర్మ్ మిగులుతుంది? 4t to the power of 4 మైనస్ 4 1s are 4 7s are t స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేయండి. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంది? ఆల్ పాజిటివ్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ కదా. దీన్ని మనం రెండు మెథడ్లో చేయొచ్చు. మనకి సమ్ ఆఫ్ ద రూట్స్ ఏంటిది? ఇక్కడ సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే టీ క్యూబ్ మైనస్ టీ క్యూబ్ క్వశ్చన్. టీ క్యూబ్ టర్మ్ ఉందా? లేదు. జీరోగా అలా తీసుకొని చేసుకోవచ్చు. T1 ప్లస్ T2 ప్లస్ T3 ప్లస్ T4 ఈజ్ ఈక్వల్ టు 0 అని ఆ మెథడ్లో చేయొచ్చు. అలా కాదనుకుంటే దీని యొక్క రూట్స్ కనుక్కోండి. రూట్స్ కనుక్కుంటాను జనరల్ మెథడ్, మనం లీనియర్ ఫ్యాక్టర్స్గా రాస్తూ రూట్స్ కనుక్కుంటాం కదా, ఆ విధంగా ట్రై చేద్దాం. దీన్ని మైనస్ 16t స్క్వేర్ మైనస్ టీ స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండింటిలో నేను టీ స్క్వేర్ కామన్ తీస్తాను. ఇప్పుడు టీ స్క్వేర్ కామన్ తీస్తే ఏమొస్తుంది నాకు? 4t స్క్వేర్ కూడా కామన్ తీయచ్చు మనం. 4t స్క్వేర్ కామన్ తీస్తే టీ స్క్వేర్ మైనస్ 4 మైనస్ 1 కామన్ తీస్తే టీ స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండింటిలో మనకి టీ స్క్వేర్ మైనస్ 4 కామన్ కదా. సో చూడండి, టీ స్క్వేర్ మైనస్ 4 కామన్ తీస్తే మిగిలింది ఏంటి మనకి? 4t స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. సో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 కామా 4t స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/4. అప్పుడు t ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఇక్కడ? ప్లస్ ఆర్ మైనస్ 2. ఇక్కడ 4t స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా, అది t స్క్వేర్ ఈక్వల్ టు 1/4 కాబట్టి
t ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1/2. ఇవి దేని రూట్స్? t యొక్క రూట్స్. t యొక్క రూట్స్ అంటే దేని రూట్స్? log x బేస్ 5 యొక్క రూట్స్ ఇవి. ఆమె కరెక్ట్ అన్నా? అప్పుడు log x బేస్ 5 యొక్క రూట్స్ ఇవి కదా. ఎస్ అన్న ఏంటి అవి? ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ 1/2. ఓకేనా? సో ఇప్పుడు నేను మరి x యొక్క రూట్స్ ఎలా కనుక్కుంటాం? యాంటీ లాగా అప్లై చేయాలి. వాట్ ఈజ్ యాంటీ లాగా ఇయర్? 5 పవర్ సంథింగ్. సో x రూట్స్ ఇక్కడ రాస్తున్నాను చూడండి. సో x ఈజ్ ఈక్వల్ టు 5 టు ది పవర్ ఆఫ్ ప్లస్ 2 5 టు ది పవర్ ఆఫ్ మైనస్ 2 5 టు ది పవర్ ఆఫ్ 1/2 5 టు ది పవర్ ఆఫ్ మైనస్ 1/2. ఇవి x యొక్క రూట్స్. వీడు అడిగింది ఏంటిది? ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ రియల్ వాల్యూస్ అంట. అన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్ ఉండాలి. ఇవి పాజిటివ్ అయినా 5² పాజిటివ్గా? ఎస్. 5 పవర్ మైనస్ 2 పాజిటివ్ అనేటుగా? పాజిటివే. 1/5² ఇది 5 √5 ఇది 1/√5. ఇవన్నీ కూడా పాజిటివ్. ఇప్పుడు వీటి యొక్క ప్రోడక్ట్ కావాలి. సో ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ ఆర్ 5. అన్నింటిలో 5 కామన్ కదా. 5 × 5 × 5 టైప్ వస్తుంది కాబట్టి 5 కామన్ తీస్తే 2 - 2 ప్లస్ 1/2 మైనస్ 1/2 మైనస్ 1/2 ప్లస్ 1/2 క్యాన్సిల్. -2 + 2 క్యాన్సిల్. మిగిలేదు ఏంది? 5 పవర్ 0. 5 పవర్ 0 అంటే ఎంత? 1. సో ఇప్పుడు చెప్పండి మనకేంది? ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ పాజిటివ్ రియల్ వాల్యూస్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఏమొస్తుంది మనకి? ఎక్స్ వాల్యూస్ చేస్తే 1 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఫ్రెండ్స్? ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. ఫస్ట్ ఏం చెప్పాడంటే మనకి ఒక ఫంక్షన్ యొక్క రూట్స్ కనుక్కోవాలి. అప్పుడు ఎక్స్ వాల్యూస్ వస్తాయి. ఆ ఎక్స్ వాల్యూస్ రూట్స్ ఉంటాయి, అవి కూడా ఎలా ఉండాలంటే పాజిటివ్ రూట్స్ ఉండాలి. ఆ పాజిటివ్ రూట్స్ యొక్క ప్రోడక్ట్ కావాలని అడిగాడు. ఓకేనా? సో ఇచ్చిన ఫంక్షన్ మనకి ఇది ఫంక్షన్ ఆఫ్ ఫంక్షన్ ఉంది. ఫంక్షన్ పవర్ ఫంక్షన్ ఉంది కాబట్టి లాగ్ అప్లై చేశాను బోత్ సైడ్. ఈ ఫంక్షన్ అబ్జర్వ్ చేస్తే పవర్లో కానీ ఇక్కడ ఏంటంటే log x బేస్ 5 ఉంది కాబట్టి మనం బోత్ సైడ్ log x బేస్ 5నే అప్లై చేస్తున్నాం. ఓకేనా? అప్పుడు ఇది log 5 బేస్ 5 1 అవుతుంది. ఇక్కడ log x అనేది మల్టిప్లై చేస్తే log x పవర్ 4 log x² అవుతుంది. దీన్ని log x బేస్ 5ని నేను టీగా తీసుకుంటున్నాను నేను ఇక్కడ. ఓకేనా? టీగా తీసుకొని టీకి రూట్స్ కనుక్కోవాలి. ఇక్కడ టీకి రూట్స్ కనుక్కుంటే నాకు ఎన్ని రూట్స్ వచ్చాయి అంటే టీకి 4 రూట్స్ వచ్చాయి. అప్పుడు ఆబ్వియస్గా log x బేస్ 5కి ఎన్ని రూట్స్ వస్తాయి? 4 రూట్స్ వస్తాయి. ఇప్పుడు log x బేస్ 5 రూట్స్ ఇవైతే మరి x రూట్స్ ఏమైతే అంటే 5 యాంటీ లాగ్ అంటే 5 పవర్ 2 5 పవర్ -2 5 పవర్ 1/2 5 పవర్ -1/2. ఇప్పుడు నాకు వీటి యొక్క ప్రోడక్ట్ కావాలి. సో అన్నింటిలో కూడా బేసెస్ ఈక్వల్ కాబట్టి పవర్ షుడ్ బి యాడెడ్ వెన్ యూ ఆర్ ప్రొడక్టింగ్. అవునా కదా? సో 2 - 2 + 1/2 -1/2 సబ్ట్రాక్ట్ చేసి అడిషన్ చేస్తే అవుతుంది 0 అవుతుంది. 5 పవర్ 0 అయితే 1. సో ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ ఆల్ ద పాజిటివ్ రియల్ వాల్యూస్ ఆఫ్ దిస్ ఫంక్షన్ ఏమొస్తుంది మనకి? 1 వస్తుంది. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మనము ఇంకొక ప్రాబ్లం సాల్వ్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.